సృష్టించారు. చాలా దగ్గరగా ఓడిపోయారు. ఓట్లు చాలా బాగా తెచ్చుకున్నారు. చెప్పండి ప్రసన్న హరికృష్ణ గారు. నమస్తే అండి భరత్ గారు. నమస్తే. అండ్ మిగతా ప్యానలిస్ట్ అందరికి కూడా గుడ్ ఈవినింగ్. రైట్, ఒక మంచి డిస్కషన్. యాక్చువల్ గా ఇది August 31st, 2025 రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ కి సంబంధించినటువంటి డిస్కషన్ ఇది. వాస్తవానికి మనం ఎప్పుడు పెట్టుకోవాల్సి ఉంది, ఎందుకంటే చాలా మంది, కొన్ని వేల మంది టీచర్స్ సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి. సో సుప్రీంకోర్టు దీపాంకర్ మిశ్రా గారు, మన్మోహన్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది RTE 2009 యాక్ట్ బేస్ చేసుకొని ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్. ఇంతకుముందు మిత్రులు మన ABRSM కి సంబంధించినటువంటి ఒక మిత్రులు మాట్లాడుతూ 2010 August 23rd రోజు NCTE ఇచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ వారు పాయింట్అవుట్ చేయడం జరిగింది. అంటే ఆ నోటిఫికేషన్ జనరల్ గా ఫస్ట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అది. అంటే టెట్ అనేది తప్పనిసరిగా చేస్తూ 2010 August 23rd రోజు ఆ NCTE ఇచ్చినటువంటి ఒక నోటిఫికేషన్. దాని తర్వాత కూడా మళ్ళీ 2014 లోపల ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చింది NCTE. అంటే రెండు నోటిఫికేషన్స్ ఇచ్చింది. 2014 NCTE నోటిఫికేషన్ లోపల ప్రమోషన్స్ లోపల కూడా టెట్ ఈస్ మ్యాండేటరీ, టెట్ ఈస్ కంపల్షన్ అని చెప్పేసి ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చినటువంటి దరిమిల, మన రాష్ట్రం కొత్తగా ఏర్పాటైనటువంటి దరిమిల ఆ నోటిఫికేషన్, రెండవ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి కొంత రిలాక్సేషన్ ఇస్తూ మనము మన రాష్ట్ర ప్రభుత్వం జియో నంబర్ 51 తీసుకొచ్చింది. జియో నంబర్ 51 ఏం చెప్తా ఉంటది అని అంటే 2010 April 1st, ఎందుకంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 లో ఇనాక్ట్మెంట్ జరిగిన దాని ఇంప్లిమెంటేషన్ 2010 April 1st నుంచి వచ్చింది. కాబట్టి ఆ ఇంప్లిమెంటేషన్ కు ముందు, అంటే ఇంప్లిమెంటేషన్ కావడానికన్నా ముందు ఎవరైతే ఆల్రెడీ రిక్రూట్ అయినటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కొంత ఎక్సెప్షన్ ఇద్దాము, వారికి మినహాయింపు ఇద్దాము అని చెప్పేసి ఈ 2010 కు సంబంధించినటువంటి ఎక్సెప్షన్ కు సంబంధించినటువంటి జీవోను మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. సో మన రాష్ట్ర ప్రభుత్వమే కాదు, ఎప్పుడైతే NCTE మొదటి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మద్రాస్ హైకోర్టు లోపల చాలా మంది టీచర్స్, టీచర్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఈ జడ్జిమెంట్ ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ నోటిఫికేషన్ ఛాలెంజ్ చేశారు. సో చేస్తే మొన్న, అంటే మద్రాస్ హైకోర్టు మొన్న June 2025 లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని, 2011 కన్నా ముందు ఎవరైతే టీచర్ రిక్రూట్మెంట్ లో భాగంగా ఉన్నారో, ఆల్రెడీ టీచర్స్ గా రిక్రూట్ కావడం జరిగిందో వాళ్ళకి ఎక్సెప్షన్ ఇవ్వండి, ఎక్సెప్షన్ ఇస్తున్నాం అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ మళ్ళీ సుప్రీంకోర్టు రీసెంట్ గా August 31st, 2025 లోపల ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి జడ్జిమెంట్ అంటే ఏంటి, తప్పనిసరిగా టీచర్స్ ఎవరైతే ఉన్నారో 5 years రిక్రూట్, అంటే 5 years రిటైర్ కాబోయేటువంటి టీచర్స్ మినహాయించి మిగతా ఏ పరిధి లోపల పనిచేసేటువంటి టీచర్స్ అయినా కూడా టెట్ ఈస్ కంపల్షన్, టెట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ రిక్రూట్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ ద ప్రమోషన్ అని చెప్పేసి ఇచ్చింది. వాస్తవానికంటే ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ RTE 2009 బేస్ చేసుకుని ఇచ్చింది. RTE 2009 లోపల చాలా క్లియర్ కట్ గా రెండు అంశాలను ఆ చట్టం పరిగణలోకి తీసుకున్నది. చాలా ఎక్కువ మొత్తం లోపల ఫోకస్ చేస్తా ఉన్నది. ఒకటి, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అర్హత, అంటే ఉపాధ్యాయులు ఎంత మంచి ఎలిజిబిలిటీస్ ఉంటే, రెండవది అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ మనము ఫోకస్ చేయొచ్చు, ప్రొజెక్ట్ చేయొచ్చు, విద్యార్థులకు న్యాయం చేయొచ్చు అనేది రెండు. నా అబ్జెక్షన్ ఒకటి, ఉపాధ్యాయులు అందరూ పెట్టలేదు. ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ పెట్టారు తప్ప జూనియర్ లెక్చర్లకు పెట్టలేదు, డిగ్రీ లెక్చర్లో పెట్టలేదు. అందరికంటే తక్కువ జీతం ఉన్నదేమో పాపం ప్రైమరీ ఎడ్యుకేషన్ చెప్పేవాళ్ళది, సెకండరీ ఎడ్యుకేషన్ 10th క్లాస్ వరకు చెప్పేవాళ్ళది. అందరికంటే కష్టాలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో 1200-1500 రూపాయలు ఇచ్చి 96 లో 2 సంవత్సరాలు ప్రొబేషన్ అని పెట్టి 1200 రూపాయలకు జాబ్ చేసిన వాళ్ళు ఉన్నారు. 1200-1500 మొదటి సంవత్సరం 1200-1500. ఇన్ని రకాల టెస్టులు పెట్టి మీరు ఇచ్చే జీతం ఏంది? అదే చాలా తక్కువ. SGT అంటే ఒక జూనియర్ అసిస్టెంట్ కంటే కొంచెం ఎక్కువ, అంతేనా పే స్కేలు? అంతే. ఇన్ని రకాల క్వాలిఫికేషన్ పెట్టి డిఎడ్ చదవాలి, బిఎడ్ చదవాలి, టెట్ లో క్వాలిఫై కావాలి. ఉన్నది జూనియర్ అసిస్టెంట్ కన్నా ఎక్కువ ఉంది. జూనియర్ అసిస్టెంట్ కంటే కొంచెం ఎక్కువ అంట, జూనియర్ అసిస్టెంట్ కంటే కొంచెం అటు ఇటుగా. SGTకి సీనియర్ అసిస్టెంట్ కంటే తక్కువేనా? సీనియర్ అసిస్టెంట్ తో సమానంగా ఉంది. సీనియర్ అసిస్టెంట్ తో సమానం. వాళ్లకు క్వాలిఫికేషన్ డిగ్రీ, ఇన్ని క్వాలిఫికేషన్ లేదు కదా. డిఎడ్ చదవాలి, బిఎడ్ చదవాలి, మళ్ళీ టెట్ క్వాలిఫై కావాలా,
ఇన్ని లేవు కదా. ఇంటర్మీడియట్ మళ్ళా ఎలక్షన్ డ్యూటీలు చేయాలా, కంటే తక్కువ ఉండేది. ఏది చేయాలన్నా సమగ్ర కుటుంబ సర్వే చేయాలన్నా ఏది చేయాలన్నా ఉపాధ్యాయులే గుర్తుకొస్తారు. జీతాలేమో తక్కువ. అసలు కరప్షన్ అన్నది అవకాశం లేని డిపార్ట్మెంటు. కానీ అంటే నాకు చూస్తే టీచర్ల పరిస్థితి ఇంతకుముందు లేదు. ఏమంటారు, బతకలేక బడిపత్తులు అనేవాళ్ళు. సరే కొంచెం ఇంప్రూవ్ అయింది పరిస్థితి. బట్ నేనేమంటానంటే మిగతా వాళ్ళకి అయినంత రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువ పెట్టారు. ఇదేమో టెస్టులేమో ఇన్ని రకాల టెస్టులు పెడుతున్నారు. జూనియర్ లెక్చర్ లేదు, టీచర్ ఫీల్డ్ ఉన్న మిగతా వాళ్ళకు లేదు. జూనియర్ లెక్చర్ లేదు, డిగ్రీ లెక్చర్ లేదు. ఓన్లీ ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్. ఎస్, ఎందుకంటే మేబీ ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల భవిష్యత్తు టీచర్లు తీర్చిదిద్దుతారు కాబట్టి వాళ్ళకి ఇన్ని రకాల స్క్రీనింగ్ ఫిల్టర్స్ అని పెట్టినప్పుడు జీతాలు కూడా అదే స్థాయిలో ఉండాలంటాను నేను. ట్రూ, మీరు చెప్పింది 100% ట్రూ. అండ్ మీరు చెప్పినటువంటి ఒక పాయింట్ నేను కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తా. బికాస్ భారతదేశంలో కాదు, ఈ ప్రపంచంలోనే అత్యంత టఫెస్ట్ ఎగ్జామ్ ఏమైనా ఉందంటే అది సివిల్ సర్వీసెస్, యూపీఎస్సీ ఎగ్జామ్ అని అంటారు అందరు. అవును. కానీ బీయింగ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్, బీయింగ్ ఏ టీచర్, ఈ భారతదేశం కాదు ప్రపంచం లోపల అత్యంత టఫెస్ట్ ఎగ్జామ్ ఏమైనా ఉందంటే అది టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్. ఎందుకంటే ఇంతకు ముందు ఒక ప్యానలిస్ట్ చెప్పినట్టు మీరు పాయింట్అవుట్ చేసింది, నేను వినలేదు, వారు ఏం మాట్లాడారు వినలేదు. కానీ ఇప్పుడు బయాలజీ స్టూడెంట్స్ ఉంటారండి, లేదా బయాలజీ టీచర్స్ ఉన్నారు పాపం. వాళ్ళు ఇంటర్మీడియట్ లోపల బైపీసీ చదువుతారు, డిగ్రీ లోపల బీజెట్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ చదువుతారు, పీజీ లోపల బాటనీ, జువాలజీ ఎట్సెట్రా చేస్తారు. బీఈడి చేసిన తర్వాత వాళ్ళు టీచర్ డిఎస్సి రాయాలంటే ఫస్ట్ టెట్ పాస్ కావాలి. టెట్ లోపల మ్యాథమెటిక్స్ ఉంటదండి. టెట్ లోపల మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 4 కాంపోనెంట్స్ కలిపి 60 మార్కులకు ఉంటుంది. లెక్కలు రాకనే, ఎస్ఎస్సి వరకు లెక్కలు రాకనే వాళ్ళు ఇంటర్మీడియట్ లోపల బైపీసీ చదువుకుంటారు. లెక్కలు రాని వాళ్ళకు మళ్ళీ లెక్కల లోపల మీరు సిలబస్ పెట్టి వాళ్ళని కంపల్సరీ పాస్ కావాలి అంటే ఎక్కడి నుంచి పాస్ అవుతారు? సో దయచేసి ఇక్కడ ఉన్నటువంటి టీచర్ సంఘాలకు సంబంధించినటువంటి మిత్రులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, ఎన్సిటిఈ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కాలం చెల్లినటువంటి గైడ్ లైన్స్ అండి. ఎప్పుడో గతం లోపల ఫ్రేమ్ చేసినటువంటి గైడ్ లైన్స్ ను ఇప్పటి వరకు స్టిల్ ఇంప్లిమెంట్ చేయడం అనేది నాన్ సెన్స్ అండి. ఎందుకంటే మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు బయాలజీ స్కూల్ అసిస్టెంట్ గా రిక్రూట్ అయినటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల లోపల తన జీవిత కాలం లోపల మ్యాథమెటిక్స్ టీచ్ చేయలేదు, ఎట్టి పరిస్థితుల లోపల తన జీవిత కాలం లోపల ఫిజికల్ సైన్స్ టీచ్ చేయలేదు. అలాంటి కాంటెక్స్ లోపల మ్యాథమెటిక్స్ సిలబస్ లోపల ఉండడం అనేది మరి ఏం టెస్ట్ చేయడానికో నాకైతే అర్థం కావట్లేదు. అదే విధంగా లాంగ్వేజ్ పండిట్స్, తెలుగు గాని హిందీ గాని వాళ్ళకి సోషల్ స్టడీస్ పెడతారండి. సోషల్ స్టడీస్ అసలు లాంగ్వేజ్ పండిట్స్ కి సోషల్ స్టడీస్ కి ఏమైనా సంబంధం ఉందా? సో ఇలాంటంటే ఇర్రిలెవెన్స్ గా ఉండేటువంటి కాంపోనెంట్స్ ను సిలబస్ లో పెట్టి, సరే ఇప్పుడు చదువుకునేటువంటి డిఎడ్ ఫ్రెష్ గా పాస్ అయినటువంటి వాళ్ళు టెట్ అనేక సాధక బాధకాలు అనుభవించి పాస్ అవుతారు. పాపం ఇప్పుడు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు టీచింగ్ ప్రొఫెషన్ లోపల ఉండి ఎక్స్పీరియన్స్ ఉండి ఈ రిటైర్మెంట్ కావడానికి 10 ఏళ్ళలో 5 ఏళ్ళలో 8 ఏళ్ళలో ఉన్నటువంటి వాళ్ళను ఇప్పుడు కంపల్సరీగా మీరు టెట్ పాస్ కావాలి అంటే వాళ్ళు ఎక్కడి నుంచి పాస్ అవుతారు? చావారావు గారు